హాయ్ ఆల్. ఈరోజు రిలేషన్షిప్ కరెంట్ ఎనర్జీ చూద్దాం. మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ చూద్దాం. జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాం. 9 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ రిలేషన్లో ఓవర్ థింకింగ్, స్లీప్లెస్ నైట్స్, యాంగ్జైటీలో ఉన్నారు. మీ రిలేషన్ కోసం మీరు ఒక క్లారిటీ రావట్లేదని ప్రెషర్లో ఉన్నారు. చాలా డిప్రెషన్లో ఉన్నారు. పాస్ట్ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారు. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీ పర్సన్ని మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక పర్సన్తో కమిట్ అవ్వాలా లేదా మూవ్ అయిపోవాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. నెక్స్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం. ద డెవిల్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మీద చాలా అట్రాక్షన్ ఉందండి. మీరు దూరం అయిపోతున్నారేమో, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారేమో అని భయం కూడా ఉంది. కానీ కమిట్మెంట్ ఇవ్వాలన్న భయం కూడా ఉంది. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్లో. కన్ఫ్యూజన్లో ఉన్నారు. కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి తనకి. మీ మధ్య కమ్యూనికేషన్ తగ్గిన మీ పర్సన్ సీక్రెట్గా మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎనీ సోషల్ మీడియా ఆర్ మీరు యాక్టివిటీస్ కానీ చెక్ చేస్తున్నారు మీకు తెలియకుండా. మీ పర్సన్ ఇప్పుడు కెరీరు, మనీ, స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. తన వర్క్స్, తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు. అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. మ్యూచువల్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ కప్స్. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి సాఫ్ట్ లవ్, ఎమోషనల్ క్యూరియాసిటీ, ఇద్దరికి అట్రాక్షన్ అయితే ఉందండి. న్యూ బిగినింగ్స్ అయితే త్వరలో వస్తాయి. చాలామందికి మీ పర్సన్ నుంచి మెసేజ్ కానీ, కాల్ కానీ లేదా మీట్ అయ్యే ఛాన్స్ కానీ వచ్చే ఇండికేషన్ అయితే కనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ రీడింగ్. క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. మీకు కనుక రీడింగ్ నచ్చితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.